హలో వెల్కమ్ ఆల్. ఈరోజు మళ్ళీ ఒక ఫామ్ వీడియో అండి. ఏంటంటే ఏటీఎం ఫార్మింగ్ స్టార్ట్ చేశాను కదా, దాంట్లో కొన్ని కొత్త మొక్కలుగా కంద మొక్కలు చేర్చానండి. అంటే కందగడ్డల్ని తెప్పించి వాటిని కట్ చేసి ఎలా నాటుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇదేనండి మన ఏటీఎం ఫార్మింగ్ నేను ఈ మధ్య స్టార్ట్ చేసింది. దాంట్లో గాను ఇప్పుడు మీరు చూసింది బెండ మొక్కలు. ఇదేమో ఇంతకు ముందు వేసిన చింత చెట్టు అండి. అంటే అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ వేసున్నాను కదా, దాంట్లో ఈ చింత చెట్టుకి బాగా ఇగురులు వచ్చినాయి. చిగురు బోల్డని రకాల కూరలు చేసుకోవచ్చు చింత చిగురుతో. మామూలుగా అయితే వెజ్ కర్రీస్ అయితే చింత చిగురు పప్పు చేసుకోవచ్చు, అలాగే కర్రీ చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్లో అయితే బోల్డని రకాలు చేసుకోవచ్చు అండి. చికెన్ చింత చిగురు, మటన్ చింత చిగురు, అట్లాగా రొయ్యల్లో వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను వీడియో పెడతాను. వేసిన పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ ఏదో ఒకటి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొంచెమైనా ఏ ఒక వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏ ఒకటి వస్తూనే ఉంటాయి. ఏమీ లేవు అనుకోవడానికి ఉండదండి. ఇలా అన్ని రకాలు మల్టీ క్రాప్స్ ఇట్లా సమీకృతంగా వేయడం వలన ఏ ఒక్కటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏ ఒక్కటి కంటిన్యూస్గా మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇంకా నేను ఇంట్లో కూడా వంటలు అవి ఇక్కడ మనకి ఫామ్లో ఏదైతే వస్తుందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను కూరలు ఏం చేయాలి, వంటలు ఏం చేయాలనేసి. అంటే అంత ఫుల్ ప్లేటెడ్గా రాకపోయినా చాలా వరకు వస్తున్నాయండి. ఈసారి మల్బరీ ఫ్రూట్స్ వచ్చి ఉన్నాయి, ఇప్పుడు అదే చూసి వచ్చాను, అవి కూడా కొయ్యాలి. చింత చిగురు మాత్రం చాలా ఫ్రెష్గా, చింత చిగురుతో వేసిన పప్పు వేసి ఒక పచ్చడి చేస్తారు, అది చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తాను, అది కూడా ఒక వీడియో పెడతాను. చింత చిగురు కోసే దగ్గర అడ్డం వచ్చిన కొమ్మకి కొంచెం మల్బరీస్ ఉన్నాయి, ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళి కొయ్యాలి. ఇవేమో పిట్టల కోసం అనేసి వరి కంకులు తెప్పించాను. ఇదండి కందగడ్డలు, ఇవి నేను తణుకు నుంచి తెప్పించాను. ఇప్పుడు వీటిని కట్ చేయడం ఎలాగో మీకు చూపిస్తాను. అంటే తెలిసిన వాళ్ళు అయితే ఓకే, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడొచ్చు. ఇదండి వాటికి మధ్యలో బల్బు లాగా వచ్చి ఉంటుంది, అంటే మోము వస్తుంది కదా, ఆ మోము ప్రతి ముక్కకి డివైడ్ అవ్వాలి, అప్పుడే మీకు బాగా వస్తుంది చెట్టు. వీలైనంత వరకు ముదురుగా పెద్ద గడ్డలుగా ఉండేవి ఎంచుకోవడం మంచిది. అలా అయితే వాటిల్లో మొలకెత్తే శాతం ఎక్కువ ఉంటుంది. అంటే మనం పెట్టగానే అది గడ్డ కుళ్ళిపోకుండా మనకి వచ్చి చెట్టు వచ్చేలాగనమాట. నేను ఇంతకుముందు వేసిన చెట్లు ఉన్నాయి, నేను అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను. ఇలా పోయినసారి తెప్పించిన మొక్కలే అవి. నేను కంద బచ్చల కూర చేయాలనేసి బచ్చలాకు చెట్టు కంద చెట్లు వేయించాను ఇంతకుముందు. అవి అక్కడక్కడ వేసున్నాయండి, 4-5 చెట్లు వేసున్నాయి. అలా కాకుండా నేను ఇప్పుడు వీటిని ఒక బిట్ లాగా, అంటే ఒక మడి, ఒక 7 ఫీట్కి 7 ఫీట్ కానీ 8 ఫీట్కి 8 ఫీట్ కానీ తీసుకుని ఒక బిట్ లాగా తీసుకుని దాంట్లో వేయించడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఏటీఎం ఫార్మింగ్లోకి నేను బోధులు పోయించేస్తున్నాను కదండి, అలా పోయించిన బోధుల్లోనే నేను దీన్ని ఒక పార్ట్గా డివైడ్ చేసి ఒక బిట్గా వేస్తున్నాను. ఇదండి ఈ కందగడ్డల్ని మాత్రం మీరు కట్ చేసుకునేటప్పుడు ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అంటే గడ్డ ఈక్వల్ పార్ట్స్ రాకపోయినా పర్వాలేదు, ఆ మధ్యలో బల్బు లాగా ఉండే మోము మాత్రం అన్ని ముక్కలకి అది సమానంగా కట్ అయ్యేలాగా చూసుకుని మాత్రం కట్ చేసుకోవాలి. కందలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కంద గురించి చెప్పుకుంటూ పోతే మళ్ళీ అది ఇంకొక వీడియో అయిపోతుంది, అందుకని దాని యూజెస్ గురించి నేను ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు. కానీ చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఈ ముక్కలన్నిటిని ఒక్కొక్క గడ్డ నాకు ఒక 8 ముక్కలు అలా అయిందండి. అప్పటికి నేను ఒక 10 గడ్డలు తెప్పించాను. దగ్గర ఇవి కానీ అన్నీ బతికితే 100 చెట్ల వరకు అవుతాయి. కానీ అన్ని అవ్వలేండి, వేసినవన్నీ బతికిపోతాయి. ఇంకా అసలు ఫామ్ ఎంతో ఈజీగా పెంచేసుకోవచ్చు. మనకి 50% మొక్కలు వచ్చినా చాలు. ఈ కంద చెట్లకి మాత్రం ముందు ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి, సాయిల్ ప్రిపరేషన్. నేనేం చేశానంటే బోధులు పోయించేటప్పుడే ఈ కంద చెట్లకి ఒక బిట్ వదలాలనేసి ముందే ఐడియా ఉండడంతో నేను 2 భాగాలు మట్టి, ఒక భాగం ఇసుక, అలాగే ఒక భాగం ఎరువు, అంటే ఆవెరువు కానీ బర్రెల ఎరువు కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఆవెరువే తీసుకున్నాను. అన్నీ కలిపేసి ఆ లైన్స్ దగ్గర నేను పూసేటప్పుడే ఈ ఎరువుతో నేను ఆ బోధులు పోయించుకున్నాను. ఆ బిట్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ మొక్కలు నాటేటప్పుడు.
దుంప జాతికి చెందిన ఏ కూరగాయ మొక్కలైనా సరే, అంటే చామ, ఉల్లగడ్డ, కందగడ్డ, క్యారెట్, బీట్రూట్, భూమిలో పెరిగే ఏవైనా సరే మనకి సాయిల్ కొంచెం ఇసుక కలిసిన నేలలాగా ఉంటే మీకు ఈల్డింగ్ బాగుంటుంది. గడ్డలు కూడా పెద్దగా ఊరడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు గెండ్స్ గడ్డలు కూడా తీసుకోండి, అంటే చిలకడ దుంపలు. అవి కూడా ఇసుక నేలలో వచ్చినంత ఇదిగా ఈ నల్లరేగడి బంకమట్టి నేలలో రావు. అందుకని నేను ఏం చేస్తూ ఉంటానంటే కొంచెం తవట మట్టి కానీ ఇసుక కానీ వాటిలో కలిపేస్తూ ఉంటాను. అలా కలిపి వేయడం వల్లనే నేను ఒకసారి క్యారెట్లు వేసినప్పుడు, అది వీడియో ఉంది చూడండి కావాలంటే, చాలా బాగా వచ్చినాయండి క్యారెట్స్. ఇట్లాగే చేశాను. అది కూడా ఇసుక, ఎరువు, 2 భాగాలు మట్టి, కోకోపీట్ 4 కలిపి నేను సాయిల్ ప్రిపరేషన్ చేసుకుని క్యారెట్స్ వేశాను. క్యారెట్ విత్తనాలు పెట్టించాను, చాలా బాగా వచ్చినాయి. అప్పుడు ఈ కందగడ్డ కానీ ఉల్లగడ్డ కానీ మనం కట్ చేసే వేసుకుంటాం కదా. ఇంకా చామదుంప ఇవైతే గడ్డలు అలాగే గుచ్చేస్తాం. కందగడ్డని ఉల్లగడ్డని మనం గుచ్చేటప్పుడు, మొలకలు పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే బూడిదలో వాటిని ఆ వెట్నెస్ ఉన్న దగ్గర బూడిదలో ముంచి అప్పుడు వేసుకోవాలి. ఈ బూడిద వాళ్ళు వంట చేసుకున్నప్పుడు వచ్చిన బూడిదని పడేయొద్దని చెప్పి దాన్ని ఒక తట్టలో కానీ తీసి పెట్టమని చెప్తూ ఉంటాను. ఇట్లా మొక్కలు వేసేటప్పుడు ఆ బూడిదని మేము యూజ్ చేసుకుంటూ ఉంటాం. బూడిద పూసిన ఇలా 2 వైపులా, అంటే మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ కట్ చేసిన దగ్గర బూడిద పూసేసి పెట్టేయాలి. దీనివల్ల ఏంటంటే గడ్డ కుళ్ళిపోకుండా మంచిగా మొలక రావడానికి ఛాన్స్ ఉంటుంది. బూడిద వలన చాలా ఉపయోగాలు ఉన్నాయిలేండి. చెట్ల వరకు దాన్ని బ్రహ్మాస్త్రమే అది. మీరు చిక్కుడు కానీ బొంగ చెట్లు కానీ ఏమన్నా చిన్న చిన్న జీడలు మొదలయ్యేటప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు కానీ గమనిస్తే ఈ బూడిదని వాటి మీద చల్లేసి చూడండి, ఖచ్చితంగా ఆ జీడ పోతుంది. ఎటువంటి పెస్ట్ అయినా సరే మీరు స్టార్టింగ్ స్టేజ్లో కానీ బూడిద చల్లగలిగితే ఈజీగా మనం దాని నుంచి బయటపడవచ్చు. పచ్చిమిర్చి ఇంకా టమోటా మొక్కల్లో ఆకు ముడుచుకుంటూ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఈ బూడిద బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే నీళ్ళలో కలిపి చల్లాలి. అండి ఖజానా డక్స్ కొంచెం పెద్దవి అయినాయి. 4 తీసుకొచ్చాను, 2 ఆడవి 2 మగవి. ఆడవి 2 చచ్చిపోయినాయండి, ఈ మగవి మాత్రం ఉన్నాయి. మళ్ళీ కొనాలి. ఈ ఖజానా డక్స్తో పాటు పెకిన్ డక్స్ కూడా ఉండేవి నా దగ్గర. ఇంకా వాటిలన్నిటిని నేను కొన్ని అప్పుడప్పుడు చచ్చిపోతూ ఉండడంతో చాలా బాధ అనిపించి ఇంకా నేను మళ్ళీ వాటిని కొనలేదు. ఉన్న వాటిని వరకు వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఏంటో ఈ ఖజానా డక్స్ని మాత్రం ఇవ్వాలనిపించలేదు, ఎందుకంటే వీటిని చూస్తే నాకు హంసలు గుర్తొస్తాయి. దానివల్ల వీటిని అలాగే ఉంచేసాను. ఇంకా అన్నిటికి బూడిద రాయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లాంటేషన్ చూద్దాం. ఏంటంటే ఈ 3 బోధులండి నేను చెప్పింది 8 ఫీట్కి 8 ఫీట్ ఎంతో ఉంది ఇది కొలత. నేను ఆ 3 లైన్స్ని నేను ఈ సాయిల్ ప్రిపరేషన్ ఇందాక ఎలాగైతే చెప్పానో అలా చేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిల్లో ఈ కందగడ్డ ముక్కల్ని పెట్టేస్తున్నాము. ఏంటంటే మోము పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. అంటే మనం కట్ చేసినప్పుడు మోము పైన ఉండింది కదా, దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని పైన పెట్టుకోవాలి. ఇంతకుముందు వేసిన కంద చెట్లు కూడా చాలా బాగా వచ్చినాయండి. నేను ఒకసారి కుకింగ్ కూడా చేశాను వాటితో. పైకి అంతే అంతే. అటు వెనక పక్క కూడా కొద్దిగా మట్టి పెట్టి బాగా పొడి చేయాలా, ఎలుకలు తీసేస్తే కప్పెట్టి మొత్తం కప్పెట్టి అంతే. 2 ఆ గ్యాప్ లో 2 పెట్టి ఇంకో తావతలకే పోని. ఇలా ఒక 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి పెట్టిస్తున్నాను. అంటే కొంచెం చెట్టు పెద్దదే వస్తుంది కంద చెట్టు. మీరు కానీ చూసుంటే ఐడియా ఉంటుంది. చెట్టు మంచి హైట్ ఒక 2-3 ఫీట్ వరకు చెట్టు వస్తుంది. గుబురుగా చూడడానికి కూడా ఏదో ఒక క్రోటన్ ప్లాంట్ లాగా ఉంటుంది, బాగుంటుంది. నేను ఇంతకుముందు వేసిన ప్లాంట్స్ ఇప్పుడు ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. నేను ఏటీఎం ఫార్మింగ్ మొదలుపెట్టినప్పుడు ఆకుకూరలు మడుల్లాగా చేయించి ఒక్కొక్క రకం ఒక్కొక్క మడిలో వేసి దానికి చుట్టూ ఇట్లాగా కంద చెట్లు అలాగే చామదుంప చెట్లు పెట్టించాను. ఇవి కంద చెట్లు ఇంతకుముందు వేసినవి చాలా బాగా వచ్చినాయి చూడండి. ఈ చెట్టు అంతా పండిపోయి వాడినట్టుగా అయిపోతే అప్పుడు తవ్వేసి కింద మనం దుంపని అంటే కందగడ్డని తీసుకోవచ్చు. దీన్నే ఎలిఫెంట్ ఫీట్ అని కూడా అంటారు కదా. ఇదండి బచ్చల చెట్టు. ఈ 2 నేను ఒక్కసారే వేశాను. కంద బచ్చలి కూర వీడియో చేయాలనేసి
ఏంటో టైమే సెట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఈ 2 మాత్రం కూర చేసి వీడియో పెట్టాలి. ఇంకా నెక్స్ట్ ఇవి మల్బరీ ఫ్రూట్స్ అండి. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో మల్బరీ ఫ్రూట్స్ ఫుల్గా ఉన్నాయనేసి. చూడండి ఎన్ని ఉన్నాయో. కాస్తే మాత్రం చెట్టు నిండా కాయలే ఉంటాయి, లేకపోతే మాత్రం ఒక్క కాయ కూడా ఉండదు. ఇవి నిలబ ఉండడం కూడా తక్కువ అండి. ఇవి ఏంటంటే రెడ్గా ఉన్నప్పుడు కొంచెం కొంచెం బ్లాక్కి మారేటప్పుడు కోసేసుకోవాలి. కోసేసుకున్న ఒక 24 అవర్స్ వరకు మాత్రమే అవి ఉంటాయి. ఏదంటే పైనంత బూజులాగా వచ్చేసి పాడైపోతాయి, త్వరగా మెత్తబడిపోతాయి. అట్లా కాకుండా మనం కొంచెం రెడ్గా బ్లాక్గా షేడ్ వస్తున్నప్పుడే కోసేసుకుంటే 2 డేస్ అంటే కోసిన రోజు కాకుండా పక్క రోజు వరకు అంతే, మ్యాక్సిమం అంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఈ మల్బరీ ఫ్రూట్స్తోనే నేను మల్బరీ మొజెటో అనేసి ఒక వీడియో చేస్తున్నాను. కప్పరిల్లాకుతో బజ్జీలు చేసి ఈ మల్బరీ ఫ్రూట్స్తో నేను క్రష్ చేసి మొజెటో చేస్తున్నాను. చూడండి చాలా బాగుంటుంది. ఏమీ లేదండి, సబ్జా గింజలు, లెమన్, ఈ మల్బరీ ఫ్రూట్స్ని క్రష్ చేసిన జ్యూస్తో కలిపి మొజెటో చేశాను. ఇంకా చిక్కుడుకాయలు, ఆకుకూరలు ఇవి వచ్చినాయండి. అక్కడ కట్ చేసేది నేను వీడియో తీయడానికి టైమే సరిపోలేదు, లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత వాష్ చేసేసి నేను కడిగి ఆరబెట్టుకున్న తర్వాత వీడియో క్లిప్ తీశాను. ఇది ఇదండి మొలకాకు, అలాగే చిర్రాకు, 2 రకాల ఆకుకూరలు ఉన్నాయి వీటిల్లో. చిక్కుడుకాయలు ఒక 1/2 kg వరకు చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇది మొలకాకు. ఫామ్ నుంచి తెచ్చినప్పుడు కూరగాయలు కొంచెం కొంచెమే వచ్చినా, అవి చిల్లులుగా ఉన్నా కొంచెం బాగాలేకపోయినా, మన తోటలో మనం పెంచుకున్నవి కదా, అవి చాలా వాల్యూ అనే అనిపిస్తాయి. అవి ఆ డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అసలు. ఒక్క వంకాయ వచ్చినా, ఒక చిన్న టమోటా కాసినా ఎంత ఆనందంగా ఉంటుందో. ఫస్ట్లో అయితే ఎంత ఇదిగా ఉండేదో నాకు కూడా, ఇంకా తర్వాత చూసి అలవాటు అయిపోయింది. అరటిపళ్ళు మాత్రం ఒక 2-3 రోజుల క్రితం గొల వచ్చిందని కోసి పంపించారు వాచ్మెన్ వాళ్ళు. నేను ఇంతకుముందు ఒకసారి చూపించున్నానండి ఒక వీడియోలో. ఆ పండు ఆకులతోని, అంటే అరటి ఆకులు పండి కొంచెం వాలుతాయి కదా, ఆ ఆకుల్ని ఆ గొలకి కానీ చుట్టేసి ఒక 2 days పక్కన పెట్టేసామంటే ఇట్లా ఈవెన్గా కలర్ఫుల్గా పండుతాయి. లేదంటే ఒక్కోసారి సగం కొంచెం పండుతాయి, కొంచెం పండు అలా ఉంటాయి. ఇలా ఆకులతో చుట్టడం వలన మాత్రం చాలా బాగా పండుతాయండి. కలర్ కూడా బాగా వస్తుంది. కార్బైడ్ అవి వేయకుండా, కెమికల్స్ లేకుండా మంచిగా ఫామ్ ఫ్రెష్ బనానాస్. ఇవి బంగ్లాకాయలు అనుకుంటాను, అమృతపాణి అయితే కాదు. మా నెల్లూరు వైపు బంగ్లాకాయలని వస్తాయి, అవండి ఇవి. ఇదేమో పచ్చిగొల్ల. నేను ఆకులు తీసేసాను ఇప్పుడు మీకు చూపించడానికి. ఇవి ఆకులు చుట్టిన తర్వాత 2 daysకి ఇలా పండిపోతాయి అన్నమాట. ఈ పచ్చిగా ఉన్నవి ఈరోజు తీసుకొచ్చాను, అవేమో పండిపోయినవేమో 2-3 రోజుల క్రితంవి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.